తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ సమీపంలో ఉన్న ఒక ప్రాచీనమైన దేవాలయం శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. దీనిని అనంతగిరి అనంత పద్మనాభ స్వామి దేవాలయమని అంటారు. ఆలయ పురాణం. పూర్వం త్రేతాయుగంలో శ్రీరాముడి యొక్క వంశమైన సూర్యవంశంలో ముచికుందుడు అనే పేరు గల ఒక రాజర్షి ఉండేవాడు. అతడు ఒక మహావీరుడు మరియు ఒక తపఃశాలి. స్వర్గలోకాధిపతి ఇంద్రుడు యొక్క అభ్యర్థనపై దేవతల తరపున రాక్షసులపై అనేక సంవత్సరాలు యుద్ధం చేసి బాగా అలసిపోవడం జరుగుతుంది. అప్పుడు ఇంద్రుడు ముచుకుందా, నీవు మాకు బాగా సహాయం చేశావు, ఏమైనా వరం కోరుకో అని అంటాడు. ముచికుందుడు నేను బాగా అలసిపోయాను, నాకు నిద్రపోవడానికి మంచి చోటు కావాలి అని అడుగుతాడు. దానికి ఇంద్రుడు నీకు బాగా నిద్ర వస్తుంది, నిన్ను ఎవడైతే నిద్రలో నుండి లేపుతాడో వాడు నీ కళ్లలో నుండి వచ్చే మంటలో దగ్ధమైపోతాడు అని వరమిస్తాడు. అప్పుడు ముచికుందుడు ఇక్కడ అనంతగిరి కొండల్లోని ఒక కొండ గుహలో అనేక సంవత్సరాలు నిద్రపోవడం జరిగింది. ఆ తర్వాత ద్వాపర యుగం మొదట్లో మగధ రాజు గర్గ్యుడు యాదవుల కుల గురువుతో జరిగిన పండిత చర్చలో ఓడిపోవడం జరుగుతుంది. అప్పుడు మగధ రాజు గర్గ్యుడు 12 ఏళ్లపాటు తపస్సు చేసి శివుడి అనుగ్రహంతో ఏ యాదవ వీరుడి చేతిలోనూ ఓడిపోని కొడుకుని పొందడం జరిగింది. ఆ కొడుకే కాలయవనుడు. అతడు తన తండ్రి యొక్క పగ గురించి తెలుసుకుని యాదవులపై పగ తీర్చుకోవాలనుకుని కాలయవనుడు మధురపైకి దండెత్తి వచ్చాడు. అప్పుడు కృష్ణుడు విశ్వకర్మ సహాయంతో సముద్రం మధ్యలో ద్వారకాపురిని కట్టించి మధుర ప్రజలను అక్కడికి చేర్చాడు. తాను నిరాయుధుడై యుద్ధానికి సవాలు విసిరి కాలయవనుడిని రెచ్చగొట్టి కృష్ణుడు వ్యూహాత్మకంగా యుద్ధభూమి నుండి పారిపోయి ముచికుందుడు నిద్రపోతున్న పురాతన గుహలోకి చేరుకున్నాడు. గుహ లోపల లోతైన చీకటిలో కృష్ణుడు ముచికుందుడిపై తన శాలువతో కప్పుతాడు. గుహలో పడుకున్న ముచికుందుడిని చూసి కృష్ణుడిగా భావించిన కాలయవనుడు కాలితో తన్ని నిద్రాభంగం చేయగా ముచికుందుడు కళ్ళు తెరిచి కాలయవనుడిని భస్మం చేస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ముచికుందునకు అనంత పద్మనాభస్వామి రూపంలో ఇక్కడ దర్శనమిస్తాడు. కృష్ణుడు ముచికుందుడు చేసిన సహాయానికి శాశ్వత స్థానం ప్రపంచంలో కల్పించుటకు ఒక నది రూపం అనుగ్రహిస్తాడు. అదే నది ప్రస్తుతం మూసీ నదిగా పిలువబడుతుందని ప్రజల నమ్మకం. ఇక్కడున్న అనంత పద్మనాభస్వామి దేవాలయానికి మరో కథనం కూడా ఉంది. స్కంద పురాణం ప్రకారం ఈ దేవాలయం ద్వాపర యుగంలో మార్కండేయ ఋషి నిర్మించాడని ప్రతీతి. ఈ ప్రాంతంలోని ప్రశాంతమైన వాతావరణానికి ఆకర్షితుడైన మార్కండేయ ముని అనంతగిరి కొండలలో శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేయడం జరిగింది. కలియుగ ప్రారంభంలో మహావిష్ణువు మార్కండేయ మహామునికి దర్శనమిచ్చి అతని తపఃఫలముగా సాలగ్రామ రూపంలో అనంతపద్మనాభుడిగా అవతరించాడని స్కంద చరిత్ర ద్వారా తెలుస్తోంది. ప్రశాంత వాతావరణంలో ప్రకృతి రమణీయత ఉట్టిపడే ఈ ప్రాంతం భక్తులను ఎంతగానో ఆకర్షిస్తోంది. కొండలు, దట్టమైన అడవితో కూడిన ఈ ప్రాంతం కనువిందు చేస్తూ ఉంటుంది. ప్రతినిత్యం ఇక్కడకు వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. ప్రస్తుతమున్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం సుమారు క్రీస్తు శకం 1300 సంవత్సరంలో నిర్మించి ఉండవచ్చని స్థానికులు అంటున్నారు. ఆలయ విశేషాలు. దేవాలయం పక్కనే ఉన్న భగీరథ గుండంలో స్నానం చేస్తే పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. దేవాలయానికి వచ్చే భక్తులు ముందుగా భవనాసిని అని పేరున్న భగీరథ గుండంలో స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకుంటారు. ఈ భగీరథ గుండంలో స్నానం చేస్తే కోర్కెలు తీరడమే కాకుండా సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రజల నమ్మకం. ప్రతి సంవత్సరం 2 సార్లు ఇక్కడ జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరలో వేలాది మంది ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. కార్తీక పౌర్ణమికి రథోత్సవంతో పాటు 11 రోజుల పాటు జాతరను నిర్వహిస్తారు. ఆషాఢ్ మాసంలో 5 రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు.